ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం మాట్లాడుతున్నారు మేడం? నేనేం మాట్లాడడం లేదవని, ఈ పిల్లే ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. చిన్నపిల్ల కదా, ఏం మాట్లాడినా కోపం తెచ్చుకోకూడదని అలా వింటున్నాను. దయచేసి నువ్వు ఈ పాప మాటలు విని నన్ను అపార్థం చేసుకోవద్దవని. ఇంత పెద్ద ఆధారం కళ్ళ ముందు కనబడుతుంది. అపార్థం చేసుకోకుండా, అనుమానించకుండా ఎలా ఉండగలను మేడం? మీరేమో ఈ చార్ట్ మీ ఇంటి నుంచి వచ్చింది కాదు అని అంటున్నారు. అర్చన పొరపాటు పడుతుందవని. అర్చన అనవసరంగా ఎవ్వరినీ నిందించదు. చిన్నతనంలోనే వేదాలని నేర్చుకుంది. తాళపత్ర గ్రంథాలను చదవగల శక్తి తనకుంది. మిమ్మల్ని చెడుగా చిత్రీకరించవలసిన అవసరం తనకి లేదు. ఇటువంటిది మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. రామ్మా. తరువాత అయినా ఏదో విధంగా చాట్ని నా దగ్గరికి రప్పించుకుందాం అనుకున్నాను. ఆలోచన చేసిందేంటి, మిగిలిన అన్ని వస్తువులు దొరికాయి, ముక్కు పుడక మాత్రం మిగిలింది. నా ప్రయత్నం నేను చేస్తూ ఉండగా ఇలాంటి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. నా ప్రయత్నానికి ఇదేమీ అడ్డం కాదు కదా? స్వామి, దొరా, తొందరగా రండి. మంటలు స్వామి, మంటలు, తొందరగా రండి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి దొరా. ఏంటి అపచారం స్వామి? అమ్మవారి ఎదురుగా అగ్నిజ్వాలలు ఎందుకు ఎగసిపడుతున్నాయి? ఇది అమ్మవారి ఆగ్రహమా, లేదా ఏదైనా ఆపదకు సంకేతమా? ఏదైనా ప్రళయం ముంచుకు రాబోతుందా స్వామి? ఇది అమ్మవారి ఆగ్రహం కాదు, హెచ్చరింపు. మాయాకు తన ప్రయత్నంలో ఏదో ఆటంకం కలిగిందన్న సందేశం ఇది. అక్కడ మాయకేదైనా కీడు జరిగితేనే ఇక్కడ మంటలు చెలరేగుతాయి. ఎవరో పాప అడ్డం పడుతుందని మీరు అన్నారు కదా, ఆ పాప వల్లే అయి ఉంటుందా? ఖచ్చితంగా ఆ పాపే. ఆ రూపం గురించి తెలుసుకుంటానని మొదలుపెట్టారు. కళ్ళ వరకే వచ్చి ఆపేశారు. అది ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు అసలు రూపం బయటపడుతుంది? ఆ రూపం నేను పూర్తి చేయకుండా ఏదో దైవం నన్ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే పూర్తి చేయలేకపోయాను. మాతా, ఆ బిడ్డ రూపం వేయనివ్వకుండా అడ్డుపడుతున్న శక్తిని నువ్వే బంధించాలి. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి. ఈ మంటలను, మా గుండె మంటలను చల్లార్చు విధంగా మమ్మల్ని ఆశీర్వదించు.
మన కులదైవమైన అన్నపూర్ణాదేవికి సంబంధించిన ఈ ముక్కు పొడక చిత్రాన్ని తనెందుకు వేయించింది? అమ్మా నానా అందరూ ఒకసారి రండి. అత్తయ్య, నిశ్చితార్థానికి ఇంకెంతో సమయం లేదు. బంధువులందరికీ ఫోన్ చేసి పిలిపించుకుందాం. సిటీలో ఉన్న వాళ్ళందరికీ నేను డైరెక్ట్గా వెళ్ళి చెప్పొస్తాను. మీ గోల ఆపండి. ముందు శ్రీకర్ ఎందుకు పిలిచాడో అది కనుక్కోండి. ఎందుకు పిలిచావు శ్రీకర్? ఏదో చెప్పాలని పిలిచి ఆలోచిస్తావేంట్రా? చెప్పు. వీడి మొహం చూస్తుంటే మనం ఊహించని బాంబేదో పేల్చేలా ఉన్నాడు. టెన్షన్ పెట్టి చంపకు బాబాయ్, చెప్పు. మీరందరూ నా పెళ్లి విషయంలో తొందరపడుతున్నారు, నన్ను కంగారు పెడుతున్నారు. నేను మాత్రం ఇంకా అవనిని మర్చిపోలేకపోతున్నాను. వీడంటే మళ్ళీ మొదటికొచ్చాడు. చదువులో వేయక ముందు కాకరకాయ, చదువులో వేసిన తర్వాత కేకరకాయ అన్నాడంట నీలాంటి వాడు. సడన్ గా ఏమైందిరా నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావురా? మాయ ఏమనుకుంటుంది? మాయకి ఈ విషయం చెప్తే ఏముంటుందో ఆలోచించు. మాయకు నిజం చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నా కూడా మాయ రియాక్షన్ తరువాత వేరేలా ఉంటుంది. మీ బలవంతంతో పెళ్లి ఒప్పుకున్నాను. కనీసం మాయకు నిజం చెప్పనివ్వండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నిజాలు విన్న తరువాత కూడా అర్థం చేసుకుని పెళ్లికి ఓకే అంటే అప్పుడు చేసుకుంటానమ్మా. నువ్వు పూసగుచ్చినట్టు మాల కట్టినట్టు నిజాలు చెప్తే మీరు కలవరు. పెళ్ళయ్యాక తెలిస్తే విడిపోతాం. విడిపోవటం, విడిగా ఉండటం ఎంత బాధాకరమో ఆల్రెడీ అనుభవిస్తున్నానమ్మా. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా శ్రీకర్ మాట వినండి. అవును బేదా, పెళ్లి జరిగితే అందరూ ఏవేవో కొనుక్కుంటామంటున్నారు. అందరూ రాబోయే బహుమతుల గురించి, కలిసొచ్చే ఆస్తుల గురించి ఆలోచించుకుంటున్నారు. వీడు మాత్రం తన జీవితం గురించి ఆలోచించుకుంటున్నాడు. నిజం చెప్పేస్తానమ్మా. చెప్పేయాలని నాకు ఉందిరా, కానీ భార్య స్థానంలోకి అవని రాదు. రావాలనే ఉద్దేశం తనకి ఉండుంటే మనం అడిగిన ఒక్క మాటకి తల ఉంచుండేది. వస్తుందో రాని అక్షయ కోసం అత్తారింటిని వదులుకుంది. కనిపిస్తుందో కనిపించదో తెలియని అక్షయ కోసం కళ్ల ముందున్న జీవితాన్ని వదులుకుంటుంది.